రంగారెడ్డి జిల్లా ఉచిత న్యాయ సలహా కేంద్రం సేవలు వినియోగించుకోవాలని మాజీ ఎంపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్ కోరారు. ఎల్బీనగర్లోని శివపురి కాలనీలో మధు యాష్కి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటైందన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఇక్కడి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఉంటామన్నారు. ఈ సలహా కేంద్రం నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. న్యాయ సలహా కేంద్రం ఫోన్ నెంబర్లు అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ న్యాయ సలహా కేంద్రంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు న్యాయ నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. ఈ న్యాయ సలహా కేంద్రాన్ని హైకోర్టు న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ చలకాని వెంకట్ యాదవ్ సమన్వయం చేస్తారని చెప్పారు. ప్రచార క్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం ముఖ్యంగా వెంకట్ గారు చెప్పినట్టుగా చెరువులు అన్యాక్రాంతమవుతూ భూ ఆక్రమణ జరుగుతూ ఉంటే, ధరణితోటి ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నప్పుడు మా కాంగ్రెస్ నాయకులైన సత్యనారాయణ కానీ, వజీర్ ప్రకాష్ గారు, మిగతా చాలామంది నాయకులు, యువ నాయకుడు సాయి లాంటి వాళ్ళు వచ్చి మా దృష్టి తీసుకోవడం జరిగింది. సో ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలపైన, ప్లస్ ఇక్కడ చాలా మటుకు నివాస ప్రాంతం ఉన్న ఈ ప్రాంతంలో పిల్లలు బయట చదువుకోవడానికి వెళ్ళడం, అమెరికా కానీ, లండన్, ఆస్ట్రేలియా పోతుంటారు, తల్లిదండ్రులకు వీసా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మాత్రం చాలా చోట్ల మేము కొన్ని కాలనీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బోర్ వేసుకుంటాను కూడా కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టేజ్ తీసుకొచ్చి ఆపినట్టు చెప్పినాడు. సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడం అనేది నేను న్యాయవాద వృత్తి మొదలుపెట్టినప్పుడు కూడా చేస్తూ ఉండేది. ఇప్పుడు న్యాయవాద వృత్తి ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందంటే, ఒక న్యాయవాదిని పెట్టుకోవాలంటే ఇల్లు గుల్ల అయ్యే ప్రమాదం కూడా ఏర్పడ్డది. ప్రపంచంలో అత్యధిక ఖరీదైన న్యాయ సలహాలు అంటే భారతదేశంలో అయిపోయింది, సుప్రీంకోర్టు, హైకోర్టుకు వచ్చారు. అందుకే మిత్రుడు వెంకట్ కూడా నాతో మాట్లాడేటప్పుడు, అన్న మనము మనకున్న అనుభవాన్ని ప్రజలకు, అంటే పేద మధ్య తరగతి కాకుండా ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్, అప్పర్